హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఎస్ఆర్ క్లాసెస్. సో మనము ఇవాల్టి వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సెషన్ చూడబోతున్నాం. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో ప్రీవియస్లో వచ్చినటువంటి ఎక్కడ ఏ ఏ ప్రశ్నాపత్రంలో అది ఇచ్చాడో కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇవాల్టి ప్రశ్నాపత్రము అత్యంత కీలకం, ఇది మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ ప్రశ్నాపత్రాల్లో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్లో ప్రశ్న రాకుండా ఉండదు. అందుకని సైడ్ టిక్ ఏం పెట్టాను, కేవలం పత్రికల మీదనే వచ్చినటువంటి ప్రశ్నలు అని పెట్టేశాను. ప్రతి ప్రశ్నాపత్రం చూడండి, ఏపీపీఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ ఖచ్చితంగా ఆ యొక్క పేపర్స్ మీద ప్రశ్నలకు సంబంధించినటువంటి పత్రికల నుంచి డెఫినెట్గా ఒక ప్రశ్న వస్తుంది. నేను ఏం చేశానంటే అసలు ప్రీవియస్లో ఉన్నటువంటి అన్ని ప్రశ్నాపత్రాలు తీసుకొని ఆ ప్రశ్నాపత్రాల్లో టాప్ 15 మొదటి 15 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కేవలం పత్రికల మీదనే వచ్చినటువంటి టాప్ 15 ప్రశ్నాపత్రాలని తయారు చేశాను, తీసుకొచ్చి మీ ముందు ఈరోజు పెట్టాను. సో ఈ సెషన్లో ఈ వీడియోలో మొత్తం కూడా మనం ప్రశ్నాపత్రాల మించి ప్రశ్న ఎలా వచ్చింది, పత్రికల మించి ప్రశ్న ఎలా వచ్చింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే పత్రికల మించి ప్రశ్న లేకుండా ఉండదు. ముందు మనకి అసలు గతంలో ప్రశ్నలు ఎలా అడిగాడో తెలుసుకుందాం. మీరు ఎవరినైనా కనుక్కోండి, సక్సెస్ అయినటువంటి జాబ్ సాధించినటువంటి ఏ వ్యక్తులైనా వాళ్ళు ఏం చెప్తారు సార్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ బాగా చేసామని చెప్తారు. ఎగ్జామ్ నోటిఫికేషన్ దగ్గర ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఐఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను అందుకనే మోస్ట్లీ అన్ని వీడియోల్లో కూడా క్వశ్చన్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి ఇది మీకు ప్రాక్టీస్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్ ట్యాగ్ కూడా ఇస్తున్నాను, క్వశ్చన్ ఇస్తున్నాను, మీరు ఆన్సర్ చేయండి అని చెప్తా ఉన్నాను. మీరు ఇన్స్టాగ్రామ్లో ఆ లైక్తో పాటు మీరు ఆన్సర్ రాయండి, దానివల్ల ఏమవుతుందంటే మీకు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. మీకు తెలిస్తే ఆన్సర్ కింద ఏనా బీనా సీనా ఆన్సర్ రాసే ప్రయత్నం చేయండి. సో యూట్యూబ్లో కొన్ని క్లాసెస్ చెప్పేటప్పుడు మీకు ఆన్సర్ తెలిస్తే ఎమటే కింద క్వశ్చన్ నెంబర్ వేసి దాని ఆన్సర్ ఇది సార్ అని చెప్పే ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. ఈ ప్రీవియస్ క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా నైపుణ్యం వస్తుంది మనకి. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఎగ్జామ్ పేపర్లో మనకు అది ఉపయోగపడుతూ ఉంటుంది. సో టాప్ 15 అనమాట. అందుకని నేను ఇక్కడ ఏం రాస్తాను సార్ అంటే టాప్ 15 క్వశ్చన్స్ మొత్తాన్ని ఏరియా నేను అవతలకి ఏరి చేసే ప్రయత్నం చేశాను. దాంట్లో 1 by 1 డిస్కషన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 ఏమన్నాడు, ఈ క్రింది ప్రతిపాదనను పరిగణించండి అన్నాడు. ఏ, బ్రిటిష్ ప్రభుత్వంపై ఉన్న విస్తృతమైన అసంతృప్తిని తెలియజేయటకు మహాత్మా గాంధీ ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పుస్తకాన్ని రచించాడు అన్నాడు. బి, 1990 కాదండి, సారీ టైపింగ్ మిస్టేక్ పడింది, 1909లో మహాత్మా గాంధీ గుజరాతీ భాషలో రచించినటువంటి హిందూ స్వరాజ్ను బాంబే ప్రభుత్వం నిషేధించబడినది. ఆ తర్వాత దీనిని 1910లో లండన్లో దీన్ని ఇంగ్లీష్లోకి ప్రచురించారు అని చెప్పేసి 2 ఆప్షన్లు ఇచ్చాడు. సో పై వాక్యాల్లో ఏవి సరైనవి అన్నాడు. 1 ఏ మాత్రమే, 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి 2, ఆప్షన్ 4 ఏ మరియు బి 2 కావు అన్నాడు. సో మనకి గాంధీజీ గారి గురించి ఇచ్చాడు. నిజానికి గాంధీజీ ఇండియన్ ఒపీనియన్ అనే పుస్తకాన్ని బ్రిటిష్ ప్రభుత్వంపై ఉన్నటువంటి అసంతృప్తితోనే ఈ యొక్క పుస్తకాన్ని రచించాడు. ఏ కరెక్ట్ అండి. బి, మహాత్మా గాంధీ మొట్టమొదటిగా హిందూ స్వరాజ్ అనేటువంటి పుస్తకాన్ని రచించి దాన్ని ఏ భాషలో రచించాడు, గుజరాతీ భాషలో రచించాడు. గుజరాతీ భాషలో రచిస్తే దాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధిస్తే తరువాతి సంవత్సరం 1910వ సంవత్సరంలో ఇంగ్లీష్లోకి దాన్ని తర్జుమా చేసి అక్కడ దాన్ని ప్రచురించి దాన్ని పంపిణీ చేయడం జరిగింది. సో బి ఆల్సో కరెక్ట్ అనమాట. సో 2 కరెక్ట్ కాబట్టి ఏ మాత్రమే కాదు, బి మాత్రమే కాదు, ఏ మరియు బి 2 కావు అన్నాడు. ఇది కూడా కాదు. ఆన్సర్ వచ్చేసి 3ది ఏ మరియు బి 2 కూడా కరెక్టే. ఇండియన్ ఒపీనియన్ గాంధీజీదే, స్వరాజ్ హిందూ స్వరాజ్ కూడా గాంధీజీదే. సో 2 కీలకంగా ఉన్నవి. ఈ 2 పత్రికలు పుస్తకాల నుంచి మనకు ప్రశ్న వచ్చింది కాబట్టి ప్రీవియస్ లో అడిగినటువంటి ప్రశ్న ఇది అనమాట. సో 1వ ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే ఆన్సర్ 3 అవుతా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్,
క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు? క్వశ్చన్ నెంబర్ 2 చాలా చాలా ఇంపార్టెంట్. కింద ఇవ్వబడినటువంటి వార్తాపత్రికలు లేదా పత్రికల యొక్క వ్యవస్థాపకులు లేదా సంపాదకులైన సరిగ్గా జతపరచండి అన్నాడు. 2 ఇచ్చాడు, సెట్ 1 ఇచ్చాడు, సెట్ 2 ఇచ్చాడు. సెట్ 1లోనేమో ఏ వచ్చేసి ఎస్ఎన్ బెనర్జీ ఇచ్చాడు, బి వచ్చేసి మోతిలాల్ ఘోష్ ఇచ్చాడు, సి వచ్చేసి గోపాలకృష్ణ అగల్కర్ ఇచ్చాడు, డి వచ్చేసి బిపిన్ చంద్రపాల్ ఇచ్చాడు. ఇటు ఆప్షన్లో వందే మాతరం అని ఇచ్చాడు పత్రిక పేరు, రెండోది బెంగాల్ అని ఇచ్చాడు, మూడోది అమృత్ బజార్ అని ఇచ్చాడు, నాలుగవది సుధాకర్ అని ఇచ్చాడు. సో మీ అందరికీ తెలుసు, వీటిలో మనకి ఎస్ఎన్ బెనర్జీ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ది బెంగాలీ అనేటువంటి పత్రికను స్థాపించాడు. అంటే ఏ అనేది 2 ఉండాలి. ఇక్కడ A4 ఉంది, ఇది కాదని అర్థమైంది. ఇక్కడ A3 ఉంది, ఇది కాదని అర్థమైంది. ఇక్కడ A3 ఉంది, ఇది కాదని అర్థమైంది. సో ఇక్కడ A2 ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఆన్సర్ ఏమవుతుంది? A4 అవుతా ఉంటుంది. అంటే కొన్ని ప్రశ్నాపత్రాల్లో ఒక్కటి తెలిసినా మనకు ఆటోమేటిక్ గా ఆన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏ అనేది 2. మోతిలాల్ ఘోష్ వచ్చేసరికి మనకి ఇతను అమృత్ బజార్ అనేటువంటి పత్రికను స్థాపించాడు. యాక్చువల్లీ అమృత్ బజార్ అనే పత్రికను ఇద్దరు అన్నదమ్ములు, ఓకేనా, శశికుమార్ ఘోష్, ఎవరండి వాళ్ళ అన్నయ్య పేరు? ఏం పేరు? శశికుమార్ ఘోష్. ఇతను మరియు మోతిలాల్ ఘోష్ ఇద్దరూ కలిసి అమృత్ బజార్ అనేటువంటి పత్రికను స్థాపించాడు. మీకు ఆప్షన్ లో శశికుమార్ ఘోష్ ఉంటే శశికుమార్ ఘోష్ కూడా కరెక్ట్ ఆన్సరే. ఇద్దరు అన్నదమ్ములు కలిసి దాన్ని స్టార్ట్ చేశారు. మూడోది సి వచ్చేసి గోపాలకృష్ణ అగల్కర్, ఇతను సుధాకర్ అనే పత్రికను స్థాపించాడు. నెక్స్ట్ బిపిన్ చంద్రపాల్ వచ్చేసి వందే మాతరం అనేటువంటి పత్రికను స్థాపించాడు. వందే మాతరం అనే పత్రికను బిపిన్ చంద్రపాల్, మనకి ప్రీవియస్ లో ప్రశ్న. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 4 ఆన్సర్ అవుతా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 3 ఏమన్నాడు? దిగువ భారత స్వాతంత్ర సమరయోధుల పేర్లు వారు స్థాపించినటువంటి వార్తాపత్రికలు లేదా పత్రికల్లో జత చేయబడి ఉన్నాయి. అయితే వాటిలో ఒకటి తప్పుగా జతపరచబడింది. ఆ తప్పుగా జతపరచబడినటువంటి జతను గుర్తించండి అన్నాడు. ఒకటోది ఏమిచ్చాడు? సుభాష్ చంద్రబోస్ వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను స్థాపించాడని ఇచ్చాడు. రెండోది మహాత్మా గాంధీ యంగ్ ఇండియా అనేటువంటి పత్రికను స్థాపించాడు. మూడవది బాలగంగాధర్ తిలక్ కేసరి అనే పత్రికను స్థాపించాడు. నాలుగవది మోతిలాల్ నెహ్రూ వచ్చేసి ఇండిపెండెంట్ అనేటువంటి పత్రికను స్థాపించాడు. ఏంటండి? ఇండిపెండెంట్ అనేటువంటి పత్రికను స్థాపించాడు. దీంట్లో ఒకటి తప్పు ఉంది ఏంటో అని ఆన్సర్ అడుగుతా ఉన్నాడు. ఓకేనా? సో 1, 2, 3, 4 చూడండి. ఆన్సర్ తెలిస్తే మీరు ఆన్సర్ చేయండి. నిజానికి సుభాష్ చంద్రబోసు వాయిస్ ఆఫ్ ఇండియా పత్రికను స్థాపించలేదు. ఏ అనేది రాంగ్. నిజానికి వాయిస్ ఆఫ్ ఇండియా పత్రికను స్థాపించింది ఎవరు సార్ అంటే దాదాబాయి నౌరోజీ. ఎవరండి? సో దాదాబాయి నౌరోజీ 1883వ సంవత్సరంలో వాయిస్ ఆఫ్ ఇండియా పత్రికను స్థాపించాడు. సో సుభాష్ చంద్రబోస్ వాయిస్ ఆఫ్ ఇండియా అని ఇచ్చాడు. సుభాష్ చంద్రబోస్ కాదు, వాయిస్ ఆఫ్ ఇండియా దాదాబాయి నౌరోజీ. ఒకటోది రాంగ్. సో ఆన్సర్ ఏమవుతున్నప్పుడు 1 ఆన్సర్ అవుతా ఉంటుంది. ఏవి తప్పుగా జతపరచబడ్డాయో వాటి గురించి మాత్రమే ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 4. యాక్చువల్లీ క్వశ్చన్ నెంబర్ 4 1938లో ప్రచురింపబడినటువంటి నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రిక స్థాపకులు ఎవరు అన్నాడు. మీ అందరికీ తెలుసు 1938వ సంవత్సరంలో నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక స్థాపించింది ఎవరు సార్ అంటే జవహర్ లాల్ నెహ్రూ. ఇది ఒక వార పత్రిక అన్నమాట, వీక్లీ వచ్చేటువంటి మ్యాగజైన్. సో అంబేద్కర్ కాదు, మదన్ మోహన్ మాలవ్య కాదు, ఎస్ రాధాకృష్ణ కాదు. నేషనల్ హెరాల్డ్ అనేటువంటిది గుర్తు రాగానే మనకి ఎవరు గుర్తు రావాలి సార్ అంటే జవహర్ లాల్ నెహ్రూ గుర్తు రావాలి. అది క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ 5. లాహోర్లో రోజువారీ ఆంగ్ల భాష వార్తాపత్రిక అయినటువంటి ది ట్రిబ్యూన్. ఎక్కడిది ట్రిబ్యూన్? ఎక్కడ స్టార్టింగ్ చేశారు? పాకిస్తాన్ లోని లాహోర్ లో దీన్ని ప్రారంభించారు. ఓకేనా? యాక్చువల్లీ ఈ ప్రశ్న మనకి 2023లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అనేటువంటి ఎగ్జామ్ లో మనకి ఎగ్జామ్ లో దీంట్లో అడిగాడు అనమాట.
ఓకేనా. సో ఈ ఆంగ్ల భాష వార్తాపత్రికన ది ట్రిబ్యూన్ అనేటువంటి పత్రికను ఎవరు స్థాపించాడని అడిగాడు. ఆప్షన్ 1 మదన్ మోహన్ మాలవ్య, ఆప్షన్ 2 విఆర్ షిండే, ఆప్షన్ 3 సర్దార్ దయాల్ సింగ్ మజీతియా, ఆప్షన్ 4 వీనియస్ డెరోజియా అని చెప్పేసి ప్రశ్న అడుగుతా ఉన్నాడు. ఓకేనా. యాక్చువల్లీ ద ట్రిబ్యూన్ అనేటువంటి పత్రికను పాకిస్తాన్లోని లాహోర్లో స్థాపించింది ఎవరు సార్ అంటే సర్దార్ దయాల్ సింగ్ మజీతియా అనేటువంటి వ్యక్తి స్థాపించడం జరిగింది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. ఏంటిది క్వశ్చన్ నెంబర్ 6 ఏమన్నాడు చూడండి. క్వశ్చన్ నెంబర్ 6, కింది వాటిలో ఏ పత్రిక అది ప్రచురింపబడిన సంవత్సరాల్లో తప్పుగా ఉందని చెప్పేసి అన్నాడు. ఇది మనకి టౌన్ ప్లానింగ్ లో కూడా దీన్ని కూడా ప్రశ్న అడగడం జరిగింది. ఓకేనా. ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏది తప్పుగా జతపరిచాడో చూద్దాం. టైమ్స్ ఆఫ్ ఇండియా 1920 అన్నాడు. నెంబర్ 2 నేషనల్ హెరాల్డ్ 1940 38 to 40 అన్నాడు. ట్రిబ్యూన్ 1881 అన్నాడు, ఇందాక చెప్పుకున్నాం. బెంగాల్ గెజిట్ 1818 అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. దీంట్లో తప్పుగా జతపరచబడింది ఏం సరే అంటే బెంగాల్ గెజిట్. భారతదేశంలో మొట్టమొదటిగా 1780వ సంవత్సరం జనవరి 27వ తేదీన, ఓకేనా, జనవరి 27వ తేదీన జేమ్స్ ఆగస్టన్ హిక్కీ అనేటువంటి వ్యక్తి ఓకేనా తొలిస్ పత్రికను స్టార్ట్ చేశారు. ఏ భాషలో ఇది? ఆంగ్ల భాషలో ప్రచురితమైనటువంటి భారతదేశంలో బయటపడ్డ మొట్టమొదటి తొలి పత్రిక ఏంటంటే బెంగాల్ గెజిట్. అది 1780లో స్టార్ట్ చేశారు, బట్ ఇక్కడ 1818 అన్నాడు. సో బెంగాల్ గెజిట్ అనేది తప్పుగా ఉంది. ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుంది. బెంగాల్ గెజిట్ కున్న గొప్పతనం ఏంటంటే భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి పేపర్ ఏసారు అంటే బెంగాల్ గెజిటే. ఎప్పుడు వచ్చింది? 1780లో వచ్చింది. 1782లో ఆగస్టన్ హిక్కీని అరెస్ట్ చేయడం జరిగింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా. తర్వాత 1870 ఆ సంవత్సరంలో పూర్తిగా పేపర్ మొత్తాన్ని బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో అది క్లాస్ లో మనకు వస్తూ ఉంటుంది. ఓకేనా. సో దీంట్లో తప్పుగా ఏంది? బెంగాల్ గెజిట్ ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో వచ్చినటువంటి మొట్టమొదటి వార్తాపత్రిక ఏదన్నాడు? ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ లో 2023లో అడిగాడు. ఇప్పుడే చెప్పాను. ఆప్షన్ 1 బెంగాల్ న్యూసా, ది హిందూనా, ఆప్షన్ 3 అమృత బజారా, లేదా బెంగాల్ గెజిట్. ఏం చెప్పాను నేను? బెంగాల్ గెజిట్ ఎప్పుడు? 1780 జనవరి 27లో రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. 1780లో ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ది బెంగాల్ గెజిట్ లేదా ద అనదర్ నేమ్ ఆఫ్ ద బెంగాల్ గెజిట్ వచ్చేసి కలకత్తా జనరల్ అడ్వైజర్ ను ఎవరు ప్రారంభించారు అని అడిగాడు. దీనిని ప్రభుత్వంపై బహిరంగంగా విమర్శించినందుకు 1872లో ఆ రోజు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందాకనే చెప్పాను నేను. ఓకేనా. ఇది మనకి పాలిటెక్నిక్ లెక్చరర్స్ లో 2020లో జరిగినటువంటి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ అడిగాడు. ఆప్షన్ 1 మెజర్ బి మెస్సిన్, ఆప్షన్ 2 పీటర్, ఆప్షన్ 3 జేమ్స్ ఆగస్టన్ హిక్కీ, ఆప్షన్ 4 జేమ్స్ సిల్క్ బకింగ్హామ్ అనేటువంటి 4 వ్యక్తులు ఇచ్చారు. ఎవరు బెంగాల్ గెజిట్ ని స్టార్ట్ చేశారు, ప్రారంభించారు అంటే జేమ్స్ ఆగస్టన్ హిక్కీ అనేటువంటి వ్యక్తి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా. సో చూడండి, ఒక బెంగాల్ గెజిట్ మీదనే నెంబర్ ఆఫ్ ప్రశ్నలు పడ్డాయి. ఎప్పుడు స్టార్ట్ అయిందని అడిగాడు, ఎవరు స్టార్ట్ చేశారని అడిగాడు. ఓకేనా. అసలు మొట్టమొదటి వార్తాపత్రిక ఏంటని కూడా మన ప్రశ్న అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. 9 ఏమన్నాడు? స్వరాజ్ లేదా స్వరాజ్య ఆంగ్ల దినపత్రికను సంపాదకులు ఎవరు అడిగాడు. ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీలో కేటగిరీ 3కి సంబంధించినటువంటి పోస్ట్లో 2019లో అడిగినటువంటి ప్రశ్న ఏం సరే అంటే ఈ ప్రశ్న. స్వరాజ్ అనేటువంటి ఆంగ్ల దినపత్రిక, డైలీ పత్రిక ఇది. ఓకేనా. సంపాదకులు ఎవరు? టంగుటూరు ప్రకాశం పంతుల, కాశీనాథుని వ్యాగేశ్వరరావా, బాలగంగాధర తిలక్క, ముట్నూరి కృష్ణారావా? స్వరాజ్ అనేటువంటి ఆంగ్ల దినపత్రికను స్టార్ట్ చేసింది ఎవరు సరే అంటే టంగుటూరి ప్రకాశం. ఆన్సర్ వచ్చేసి 1 అన్నమాట. అది క్వశ్చన్ నెంబర్ 9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. ఏమన్నాడు? క్రింది వారిలో సరైనటువంటి జత కాని దాన్ని పేర్కొనండి అన్నాడు. అంటే ఏదో తప్పుగా ఇవ్వబడిందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఓకేనా. ఎప్పుడు మనకి ఎప్పుడు అడిగాడు? 2017లో
ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ లో పేపర్ 4కి సంబంధించిన దాంట్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. ఓకేనా? ఒకటి అలీ హిలాల్ ఈ పత్రిక పేరండి అది. అలీ హిలాల్ ని మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్టార్ట్ చేశాడు. ఆప్షన్ 2 కామ్రేడ్ అనే పత్రికను మౌలానా మహమ్మద్ అలీ అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేశాడు. ఆప్షన్ 3 సులభ్ సమాచార్ కేశవ్ చంద్ర స్టార్ట్ చేశాడు. ఆప్షన్ 4 సమాచార చంద్రిక రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించాడు అన్నాడు. దీంట్లో సరికానటువంటి జతను గుర్తించండి అన్నాడు. నిజానికి సమాచార చంద్రిక అనేటువంటి పత్రికను రాజా రామ్మోహన్ రాయ్ కాదు, ఎవరు? రాధా కాంతదేవ్. ఎవరండి? రాధా కాంతదేవ్ అనేటువంటి వ్యక్తి బెంగాలీ భాషలో ఈ పత్రికను స్థాపించాడు. ఏ పత్రికను? సమాచార పత్రికను. రాజా రామ్మోహన్ రాయ్ కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 చూద్దాం. ఏమన్నాడు? 1889లో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క బ్రిటిష్ కమిటీ స్టార్ట్ చేసినటువంటి ఓకేనా పత్రిక పేరేంటని అడిగాడు. అంటే 1885లో మనకి ఏం ఏర్పడింది? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడింది. సో బ్రిటిష్ వారి చేతిలో ఉన్నటువంటి 1889లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క బ్రిటిష్ కమిటీ వేసినటువంటి పత్రిక ఏంటి సరే అంటే, ఇది కూడా మనకి సబ్ ఇన్స్పెక్టర్ మెయిన్స్ లో అడిగాడు. ఆప్షన్ 1 ఇండియా, ఆప్షన్ 2 శక్తిపూరిత ఇండియా, ఆప్షన్ 3 బ్రిటిష్ ఇండియా, ఆప్షన్ 4 ఇండియన్ వరల్డ్. చాలా మంది ఆన్సర్ బ్రిటిష్ ఇండియాకి వెళ్తా ఉన్నారు. బ్రిటిష్ ఇండియా కాదు, బ్రిటిష్ కమిటీ స్టార్ట్ చేసినటువంటి పత్రిక పేరేంటి సార్ అంటే ఇండియా అనేటువంటి పత్రికను స్టార్ట్ చేసింది. చాలా మంది స్టూడెంట్స్ నా దగ్గరకు వచ్చేసారి బ్రిటిష్ ఇండియా అని చెప్పేసారు. బ్రిటిష్ ఇండియా కాదు. ఓకేనా? సో 3 కాదు, శక్తిపూర్తి ఇండియా 2 కాదు, ఇండియన్ వరల్డ్ 4 కూడా కాదు. ఆన్సర్ ఏమవుతుంది? ఇండియా అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 11కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూసే ప్రయత్నం చేద్దాం. ఏమన్నాడు? క్రింది వాటిలో ఏ పత్రికను మహాత్మా గాంధీ నడపలేదు? ఇది గ్రూప్ 3లో వచ్చినటువంటి ప్రశ్న. ఓకేనా? సో ఆప్షన్ 1 యుగాంతర్, ఆప్షన్ 2 నవజీవన్, ఆప్షన్ 3 హరిజీవన్ లేదా హరిజన్, ఆప్షన్ 4 ఇండియన్ ఒపీనియన్. యాక్చువల్లీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ నవజీవన్ నడిపించాడు, హరిజన్ అనేటువంటి పత్రికను స్థాపించాడు. బ్రిటిష్ వారిపై అసంతృప్తి కలిగిన ఉద్దేశంతో ఇండియన్ ఒపీనియన్ అనేటువంటి పత్రికను కూడా స్థాపించాడు. ఓకేనా? సో మహాత్మా గాంధీ నడిపించింది ఏ పత్రిక పేరు ఏంటి సార్ అంటే యుగాంతర్ అనేటువంటి పత్రిక. నిజానికి యుగాంతర్ పత్రికని ఎవరు స్టార్ట్ చేశారు? బిరీంద్ర కుమార్ ఘోష్. ఎవరండి? బిరీంద్ర కుమార్ ఘోష్ అని. ఇది కూడా ఏ భాషలో వచ్చింది? బెంగాలీ భాషలో వచ్చింది. సో యుగాంతర్ని గాంధీజీ గారు నడిపింది, బిరీంద్ర కుమార్ ఘోష్ నడిపించాడు. ఓకేనా? సో దీంట్లో గాంధీ గారు నడపన పత్రిక ఏంటని అడిగాడు. యుగాంతర్ ఆన్సర్ అవుతా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. నెక్స్ట్ ఏంటిది? పర్షియా భాషలో 1822లో ప్రారంభపడినటువంటి పత్రిక పేరేంటని అడిగాడు. పత్రిక పేరేంటని అడిగాడు. ఇది ఏపీ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ 2017లో నిర్వహించినటువంటి ప్రశ్నాపత్రంలో ఈ ప్రశ్న ఉంది. ఆప్షన్ 1 బాంబే సమాచార్, ఆప్షన్ 2 మిరాట్ ఉల్ అక్బర్, ఆప్షన్ 3 జమ్-ఈ జమ్షెడ్, ఆప్షన్ 4 జమ్-ఈ జహా అనేటువంటి పత్రికను స్థాపించారు. యాక్చువల్లీ భారతదేశంలో తొలిసారిగా వచ్చిన ఆంగ్ల పత్రిక అయితే బెంగాల్ గెజిట్ ఏమని చెప్పుకున్నామో, భారతదేశంలో పర్షియాలో భాషలో ప్రచురింపబడిన తొలి పత్రిక ఏంటి సార్ అంటే మిరాట్ ఉల్ అక్బర్. 4 కాదు, 3 కాదు, 1 కాదు. ఆన్సర్ ఏంటి సార్ అంటే రెండవది మిరాట్ ఉల్ అక్బర్ అనేది 1822లో మొట్టమొదటిగా పర్షియన్ భాష, ఏ భాషలో అండి? పర్షియన్ భాషలో దీన్ని ప్రచురించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూద్దాం. ఏమన్నాడు? క్వశ్చన్ నెంబర్ 4 1878 నాటి దేశీ పత్రికా చట్టం వర్నక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 ప్రకారం ఈ పత్రికలు రూపొందించడానికి బ్రిటిష్ ప్రభుత్వము ఏ దేశపు చట్టాలను తీసుకుంది అన్నాడు. అంటే భారతదేశంలో పత్రికలకు చట్టాలకు సంబంధించి ఏ దేశానికి చట్టాలను రూపుదిద్దుకుందని ప్రశ్న అడిగాడు. ఏపీ గ్రూప్ 3లో పంచాయత్ సెక్రటరీలో మనకు వచ్చినటువంటి ప్రశ్న ఇది 2017లో. ఆప్షన్ 1 ఐరిష్ నుంచి తీసుకున్నారా,
ఆప్షన్ 2 ఇంగ్లీష్ పత్రికా చట్టాలను తీసుకున్నారా? ఆప్షన్ 3 భారత పత్రికా చట్టాలను తీసుకున్నారా? ఆప్షన్ 4 అమెరికా పత్రికా చట్టాలను తీసుకున్నారా? ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. భారత పత్రికా చట్టాలకు సంబంధం ఉండదు, బ్రిటిష్ వాడు. ఇంగ్లీష్ పత్రికా చట్టాలు కొంచెం దగ్గర సంబంధం ఉంది, అయినా కాదు. అమెరికా పత్రికా సంబంధం చట్టాలు కాదు. ఏం తీసుకున్నారు సార్ అంటే ఐరిష్ పత్రికా చట్టాలను భారతదేశంలో పత్రికలకు సంబంధించినటువంటి రూపొందించడానికి తీసుకున్నటువంటి చట్టాలు ఏంటి సార్ అంటే ఐరిష్ పత్రికా చట్టాలు. ఒకటవది ఆన్సర్. నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 15. క్వశ్చన్ నెంబర్ 15 ఏం అడిగాడు? అమృత్ బజార్ అనేటువంటి పత్రిక ఓకేనా స్థాపకుడు ఎవరు అని అడిగాడు. ఇది సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీలో పేపర్ 2లో 2016లో అడిగినటువంటి ప్రశ్న. ఆప్షన్ 1 శిశిర్ కుమార్ ఘోష్, ఆప్షన్ 2 రాజా రామ్మోహన్ రాయ్, ఆప్షన్ 3 హరిచంద్ర ముఖర్జీ, ఆప్షన్ 4 సురేంద్రనాథ్. నేను ఇందాకనే చెప్పాను ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఆప్షన్ 1 శిశిర్ కుమార్ ఘోష్, హరిచంద్ర ముఖర్జీ కాదు, రాజా రామ్మోహన్ రాయ్ కాదు, సురేంద్రనాథ్ బెనర్జీ కాదు. సో 15వ క్వశ్చన్ అమృత్ బజార్ ఇచ్చాడు కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది సార్ అంటే శిశిర్ కుమార్ ఘోష్ అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారని చెప్పాను. శిశిర్ కుమార్ ఘోష్ కూడా అమృత బజార్ పత్రిక స్థాపకుడు. ఇది మనకి పత్రికల మీద ఉన్నటువంటి టాప్ 15 క్వశ్చన్స్. చాలా క్వశ్చన్స్ వచ్చాయి, బట్ నేను వీటిలో వేసినటువంటి వాటిలో టాప్ 15 క్వశ్చన్లు తీసుకురావడం జరిగింది. ఈ 15 క్వశ్చన్లు కూడా ప్రీవియస్ లో అడిగినటువంటి ప్రశ్నలే. అంటే రానున్న రోజుల్లో ప్రశ్నాపత్రము క్వశ్చన్ పత్రికల మీద ఇవ్వాలంటే ఎలా ఇస్తున్నాడు అనేది మనం ఇప్పుడు ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు వినే ప్రయత్నం చేయండి. మీరు ఎగ్జామ్కి వెళ్తే డెఫినెట్గా టెస్ట్ సిరీస్ చేయాల్సిందే. అది చేశాకనే ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్ చేశాకనే ఎగ్జామ్కి వెళ్ళాలి. అది అంత ఇంపార్టెంట్ అనమాట. మీరు ఎవరినైనా కనుక్కోండి, ఏ ఉద్యోగం సాధించిన వ్యక్తినైనా కనుక్కోండి, వాళ్ళు చెప్పే మొదటి పాయింట్ ఏంటి సార్ అంటే ప్రీవియస్ క్వశ్చన్లో వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యారు, వాళ్ళు బాగా ప్రాక్టీస్ అయ్యారు. ఓకేనా? సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు క్లాస్లో పత్రికలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా? సో ఎవరైనా సరే మీ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, షార్ట్ నోట్స్ రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా ఎడిషనల్గా ప్రీవియస్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నవి ఇండియన్ హిస్టరీలో కానీ సోషియాలజీలో కానీ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.